బంగ్లాదేశ్లో పరిస్థితులు తారుమారు కావటానికి ముఖ్యంగా ఇద్దరు కారణం. ఒకటి, అటుపక్క పాకిస్తాన్ తదితర దేశాలు, ఇస్లామిక్ దేశాలు ఆ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా ఉంచాలని చేసే ప్రయత్నం. రెండవది, దౌత్యపరంగా మోడీ సరిగ్గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం. మూడవది, మమతా బెనర్జీ తన ఓట్ల కోసం దేన్నైనా సరే చేయడానికి వెనకాడని. ఇస్లామిక్ దేశాలు వాళ్ళు గొడవలు సృష్టిస్తాయంటే అది మన సహజంగా హర్షిస్తాం, ఎందుకంటే వారి మతం కాబట్టి. ఈవిడ కేవలం తన పదవి కోసం, మమతా బెనర్జీ కేవలం తన పదవి కోసం దేశాన్ని అమ్మేయటానికి కానీ, దేశాన్ని ముక్కలు చేయడానికి కానీ ఏమాత్రం వెనకాడని ఈమె మూడో కారణం అండి. మరి చక్కగా మన భారతదేశం సంబంధాలు కలిగిన ఆమె ప్రధాని మరి దేశం నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఎప్పటికైనా